మళ్ళీ మొదలెట్టారా ఈ ఫెమినిస్ట్ మూవీస్తో. హైదరాబాద్ ని ప్రశాంతంగా ఉండనివర్రా బతకనేరా మమ్మల్ని. హలో ఆల్, వెల్కమ్ టు టేబుల్ పండు. 3 రోజు సిరీస్ చూడడానికి 300 days కష్టపడ్డా. ఫైనల్లీ సీజన్ 1 అయిపోయింది లాగ్ తో. అండ్ సీజన్ 2 స్టార్ట్ చేసిన. సీజన్ 2 స్టార్ట్ చేస్తే అసలు కొంచెం కూడా లాగ్ లేకుండా, గ్యాప్ లేకుండా వెళ్ళిపోయింది. एकदम ने सीजन बदल दिया, स्टोरी बदल दिया, फेमिनिस्ट पॉइंट ऑफ व्यू बदल दिया, एक्सपीरियंस बदल दिया, ఎమోషన్ బదల్ దియా, ఇంప్రెషన్ బి బదల్ దియా. అసలు సీజన్ 1 సీజన్ 2కి ఇంత వేరియేషన్. నేను చాలా షాక్ అయినా. సీజన్ 1 అయితే ఎంత చిల్లర మూవీ అయితే సీజన్ 1 అస్సలు బాగాలేదు. ఫెమినిస్ట్లకి ఎలివేషన్ ఇవ్వడం, స్టోరీ తగ్గియడం, ఇక వీళ్ళు చేసింది రైట్, ఇక అమ్మాయిలు ఇట్లనే ఉండాలని చెప్పేసి అమ్మాయిల మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు చిల్లర మూవీ చేసిన సీజన్ 1 అయితే. బట్ సీజన్ 2 మాత్రం పీక్స్. అసలు ఇది కదా అసలైన ఫెమినిజం అనిపిస్తుంది. నేను చాలా చోట్ల ఐ థరోలీ ఎంజాయ్డ్. అంటే వాళ్ళ సీజన్ 1 కొంచెం పైత్యం, అంటే సీజన్ 1 పైత్యం ఒక 2 సీన్లలో చూపించారు అనుకోండి, అది తీసేస్తే సీజన్ 2 మాత్రం అబ్సల్యూట్ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. ఇది రియల్గా ట్రై చేయకండి, ఇలా డోంట్ ట్రై ఎట్ హోమ్. షాక్ అయ్యారా? ఇక సీజన్ 1 రొట్టె వెళ్ళిపోయింది. ఇక సీజన్ 2 స్టార్ట్ అయింది. ఇక ఏంది ఇది కొత్త క్యారెక్టర్స్ పెట్టారు అని అనుకున్నా కానీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. మంచిగా అనిపించింది. ఇది వాల్యూమ్ 1 అన్నట్టు. వాల్యూమ్ 2 December 19 రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ లో పాజిటివ్స్ అంటే ఆ ముగ్గురు స్టోరీలో ఈ కుషితా కల్లపు ఏముంటది అంత క్రింజ్, కొరియన్ డ్రామా అని చెప్పేసి అంత క్రింజ్ చేస్తారు. అది బిగ్గెస్ట్ మైనస్ ఈ సిరీస్ కి. అసలు ఆమె క్యారెక్టర్ అవసరం కూడా లేదు, అంత చిల్లర ఉంటుంది ఆ క్యారెక్టర్, అంత పెద్ద నచ్చలేదు. అండ్ మిగతా చూస్తే ఈషా రెబ్బా గారి క్యారెక్టర్ బాగానే ఉంది. రాశి సింగ్ గారిది ఇంటర్వ్యూలో ఒకటి మొన్న ఫేమస్ అయిపోయింది జెన్జీ జనరేషన్ గురించి, కానీ రాశి సింగ్ గారి క్యారెక్టర్ బాగుంది. కొల్లపు గారిది అంతేం బాగాలేదు, అంత డీసెంట్. హర్ష చెమ్ముడు గారు అయితే బిగ్గెస్ట్ అసెట్ అనమాట, బాగుంది ఆయనకి, ఆయన వల్ల ప్లస్ ఈ సిరీస్. అండ్ నెక్స్ట్ సత్య గారిది ఒక 2 చోట్ల బాగా క్రింజ్ అనిపించింది. బట్ ఈయన కూడా యాడెడ్ వాల్యూ అన్నట్టు బాగుంది. ఆయన కూడా స్టోరీ డీసెంట్, అంతా ఎంటర్టైన్మెంట్ బాగుంది. సీజన్ 1 అంత పైత్యం చూపించలేదు. సీజన్ 2 బాగుంది, నాకు అది నచ్చింది. ఫెమినిజాన్ని కొంచెం ఇలా చూపించచ్చు, ఇందులో కూడా కొంచెం ఓవర్ చూపించారు కానీ పర్లేదు, ఇట్లా చూపించచ్చు ఈ జనరేషన్ కి. కుషితా కల్లపు గారి క్యారెక్టర్స్ నాకు పెద్ద నచ్చలేదు. అంటే ఏజ్ తక్కువ, 20-21 తక్కువ ఏజ్, 40 ఏజ్ అంకుల్స్ ని చూడడం. దీనివల్ల ప్రజెంట్ ట్రెండ్ ఉండకపోవచ్చు, నాకు తెలియదు. బట్ దీనివల్ల ప్రజెంట్ అమ్మాయిలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇలాంటి క్యారెక్టరేషన్స్, ఇలాంటి కల్చర్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఇలాంటి కల్చర్ వేరే కంట్రీ నుంచి వచ్చినప్పుడు మనం దీన్ని తగ్గియాలి, కానీ అది మూవీస్లో చూపించి ఇంకా దాన్ని ఎలివేట్ చేయడం, ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్గా నాకు అనిపిస్తుంది. అది బిగ్గెస్ట్ మైనస్ ఈ సిరీస్కి. అండ్ మిగతా చూసుకుంటే సిరీస్ అంతా బాగుంది. మీరైతే ఈ వీకెండ్ చూసేయచ్చు. యాక్చువల్లీ నేను సీజన్ 2 ముందే చూస్తుంటే అప్పుడే రివ్యూ ఇచ్చేటోని, కాకపోతే 1 చూసేలోపు ల్యాక్కి లేట్ అయిపోయింది, అందుకే ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. పక్క మీరు చూడండి, డిసప్పాయింట్ అయితే ఎవరు. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్, లవ్ యూ ఆల్. ఇంత ఇమ్మెన్స్ సపోర్ట్కి చాలా హ్యాపీగా ఉన్నా. దట్స్ ఆల్ ఫర్ దిస్ సిరీస్ రివ్యూ. అండ్ దీని నెక్స్ట్ రివ్యూ మన దాంట్లోనే అప్లోడ్ అవుతుంది December 19కి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టేబుల్ పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.